ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఈరోజు ఈడీ విచారణ కొనసాగుతూ ఉంది. పొద్దున 11 గంటలకు వచ్చినటువంటి కేటీఆర్ గారిని ఇప్పటికీ దాదాపుగా 5 గంటల పాటుగా విచారిస్తూనే ఉన్నారు. అసలు నిజంగా ఈ ఈడీ కేసుకు సంబంధించి ఏం జరుగుతూ ఉంది? మన ఏసీబీ ఏం ప్రశ్నలు ఇచ్చింది, ఇప్పుడు ఈడీ ఏం ప్రశ్నిస్తుంది? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ లక్ష్మణ్ మనతో ఉన్నారు. అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా, ఏం జరుగుతుంది? మొత్తం ఏసీబీ ఈడీ మొత్తం ఒకటేసారి ఈ ఫార్ములా రేస్ మీద పడడానికి కారణం ఏంటి? క్లియర్గా ఒకటి పండ్ర గారు ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అనే ఒక చిన్న సెక్షన్ పెట్టడం వల్లనే ఇప్పుడు ఈ రోజు ఈడీ రావడం కావచ్చు, ఇంతకుముందు ఏసీబీ కానీ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. క్లియర్గా ఆ సెక్షన్ ఎంతవరకు అట్రాక్ట్ అవుతుంది కేటీఆర్ గారికి, అదేవిధంగా ఈడీలో అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ నిజంగా అట్రాక్ట్ అవుతుందా, అంటే నిజంగా మనీ లాండరింగ్ జరిగిందా లేదా, అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ జరిగిందా లేదా అనే కోణంలో మాత్రమే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది ఈడీ ఏసీబీ ఆఫీస్లో ఏసీబీ అధికారులు అడిగిన క్వశ్చన్స్ కూడా బేసింగ్ ఆన్ ది అగ్రిమెంట్ బేస్ చేసుకొని మాత్రమే కేటీఆర్ గారు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడం జరిగింది. అగ్రిమెంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని విచారించిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయాలి. విచారించక ముందే ఎఫ్ఐఆర్ చేయడం అనేది దిస్ ఈజ్ ఏ ఫాల్స్. అంటే లీగల్గా సెక్షన్ 173 క్లాస్ 2 ప్రకారం బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం దిస్ ఈజ్ నాట్ లీగల్ అని మాకు అనిపిస్తుంది. ఎక్కడైనా ఒక వ్యక్తి ఇక్కడ ఏసీబీ అధికారి కావచ్చు, పోలీస్ స్టేషన్ అధికారులు కావచ్చు, ఎవరైనా ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నిజంగా కంప్లైంట్ జెన్యూన్ ఆర్ నాట్, this is a false or this is a fabricated, this is a పొలిటికల్ వెండిక్ట్ అనేది క్లియర్గా దాన్ని చూసిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని గ్యాదర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇప్పుడు ఫెమా నిబంధన అంటున్నారు. అసలు నిబంధన ఉల్లంఘించినరా, అసలు నిబంధన ఉందా, తీసుకోవడానికి అసలు ఏమన్నా తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, అవన్నీ ఎవరు ఇన్వెస్టిగేషన్ అధికారి ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. ఇచ్చిన కంప్లైంట్ మీద కొత్తగా బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం 14 డేస్ అంటే ఇన్వెస్టిగేషన్ టైం ఉంటుంది. నిజంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం అనేది దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కాదు. అది అంటే ఇచ్చినంత మాత్రం ఎఫ్ఐఆర్ చేయదు. మీ ఇన్వెస్టిగేషన్ ఏంది, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మీ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. హైకోర్టు క్లియర్గా చెప్పింది అదే. ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తి అంటే స్టార్టే కాలేదు కాబట్టి పిటిషన్ మేము డిస్మిస్ చేస్తున్నాం అన్నట్టు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కానప్పుడు అరెస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? అదే అంటే దీనికి సంబంధించి హైకోర్టుకు సంబంధించిన కూడా ఈ కేసుకు సంబంధించి కొట్టివేయడం జరిగింది. అసలు దీన్ని ఎట్లా చూస్తారు? అంటే మీది ఇది బీఆర్ఎస్ఎల్ ఓటమి అనుకోవచ్చా, లేకపోతే హైకోర్టు నుంచో ఏమన్నా మీకు దానివల్ల ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అనుకుంటారా? మాకు ఇబ్బంది కాదు. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెంట్స్కి ఒక ఫ్రీడమ్, అంటే వాళ్ళకు రైట్ టు ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళకి రైట్ టు అప్రోచ్ ద హైకోర్టు అనేది మా రైట్. అంటే ఇక్కడ మాకు ఎగనెస్ట్ ఆర్డర్ రాలేదు, వాళ్ళకి ఎగనెస్ట్ ఆర్డర్ రాలేదు. క్లియర్గా మీరు తెలంగాణ వ్యాప్తంగా అందరికీ మేము తెలియజెప్పేది అదే. హైకోర్టు డిస్మిస్ చేసినంత మాత్రాన కేటీఆర్ను అరెస్ట్ చేయమని హైకోర్టు ఆర్డర్లో లేదు. ఫస్ట్ కేవలం ఎఫ్ఐఆర్ అయితే నమోదైందో ఆ ఎఫ్ఐఆర్ మీద ఇన్వెస్టిగేట్ చేయమని మాత్రమే హైకోర్టు జస్టిస్ కె లక్ష్మణ్ గారు ఆ ఆర్డర్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ బేసింగ్ ఆన్ ది హైకోర్టు ఆర్డర్ తీసుకున్న తర్వాతనే ఏసీబీ నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి కేటీఆర్ గారు అపియర్ కావడం జరిగింది. ఈరోజు ఈడీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈరోజు ఈడీ ఎదుట కూడా తను అపియర్ కావడం జరిగింది. దీంతో పాటు మొన్న ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా చుక్కెదురైంది కేటీఆర్కు, అసలు ఆ కేసును డిస్మిస్ చేసిర్రు అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో వస్తుంది. చాలా మంది అసలు వీళ్ళు కావాలని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ కావడం తథ్యం అని చెప్పేసి కూడా కొన్ని ఛానళ్ళు కూడా పబ్లిక్ చేసినట్టు. నిజంగా సుప్రీంకోర్టులో మీరు కేసును వాపసు తీసుకున్నారా, లేకపోతే సుప్రీంకోర్టు కొట్టేసిందా? లేదు, నేను భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నా. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ కొన్ని మనకు రాజ్యాంగం కల్పించింది. ఎక్కడ కూడా వాటికి విఘాతం కలిగితే అదే ఛానల్లే కావచ్చు, వ్యక్తులే కావచ్చు, వ్యవస్థనే కావచ్చు, పార్టీసే కావచ్చు, అప్పుడు వాళ్ళ మీద లీగల్గా డిఫమేషన్ కేసు సివిల్ కానీ క్రిమినల్ డిఫమేషన్ కేసు వేయవచ్చు. ఇక్కడ సుప్రీంకోర్టులో జరిగిన ఇష్యూ ఇంతకుముందు మనం చూసినాం. ఒక అత్యున్నత స్థాయిలో పదవిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టుకు అపలైజ్ చెప్తూ అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో క్లియర్గా కేటీఆర్ గారి తరఫున మా మోహిత్ రావు అడ్వకేట్ గారు విత్డ్రా చేసుకోవడం జరిగింది. అది ఏ బేస్ మీద ఎందుకోసం విత్డ్రా చేసుకున్నా కేటీఆర్ గారు అది పర్సనల్ ఇష్యూ. హైకోర్టు క్లియర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి సుప్రీంకోర్టు మనం ఫర్దర్గా ఎందుకు ఇంకా ఇన్వెస్టిగేషన్ మనం సపోర్ట్ చేస్తున్నాము. ఈరోజు ఈడీ కూడా మనం అపియర్ కావడం జరిగింది కేటీఆర్ గారు. కాబట్టి ఆ కోణంలో విత్డ్రా చేసుకున్న ఇష్యూ అది. విత్డ్రా చేసుకున్న కేసుని డిస్మిస్ చేయడం అనేది దీన్ని ఫర్దర్గా మేము సుప్రీంకోర్టు సీజే కూడా అవసరం పడుతుంది. ఇలాగే ఫాల్స్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంటే మేము సుప్రీంకోర్టు సీజే కూడా లెటర్ రాసే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ఇంతకుముందు జరిగింది. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి కూడా క్షమాపణ చెప్పిన సంఘటన మన తెలంగాణలో మనం చూసాం. మళ్ళీ అలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం పైన ఉన్నది, హోమ్ మినిస్టర్గా తన పైన ఉన్నదని మేము చెప్తున్నాం. ఇప్పుడు ఈడీ విచారణ తర్వాత ఏం జరగనుంది, అట్లా ఏ విధంగా పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇంకా ఎన్నిసార్లు ఈడీ వెళ్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఏసీబీ ఎప్పుడు విచారణ ఉండే అవకాశం ఉంది? ఈరోజు ఈడీ అడిగే క్వశ్చన్లను బట్టి, ప్రశ్నలను బట్టి, కేటీఆర్ గారు ఇచ్చే సమాధానాలను బట్టి ఫర్దర్గా ఈడీ కేటీఆర్ గారిని పిలవాలా వద్దనేది ఈడీ ఇన్వెస్టిగేషన్ అధికారులు నిర్ణయిస్తారండి. అంటే ఇలాంటి కేసులలో
అంటే ఏంటి ఎవిడెన్స్ కోసం వాళ్ళు ఎప్పుడైనా పిలవచ్చు, ఎన్ని రోజులకైనా మళ్ళీ పిలవచ్చు. కానీ జనరల్గా ఇలాంటి కేసులు అగ్రిమెంట్ బేస్ చేసుకొని ఏదైనా గేమ్ కోర్స్ కావచ్చు, ఏదైనా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అందులో అంటే మిస్అప్రాప్రియేషన్ ఫండ్స్ జరగనప్పుడు అరెస్ట్ చేసే రైట్ ఈడీ అధికారికే కాదు, ఏసీబీ అధికారులకు కూడా ఉండదండి. ఇది క్లియర్. దీంతో పాటు ఒక 45 కోట్లకు సంబంధించిన దాంట్లో నేరుగా నేను ఇచ్చేసిన అని చెప్పేసి ఆయన ఎప్పుడు నా మంత్రి హోదాలో ఇచ్చేసిన అని చెప్పి చెప్తానే ఉన్నారు. దాని తర్వాత అసలు ఎక్కడ ఎక్కడ ఏం రాలేదు, ప్రతి పైసకు కూడా ఖర్చుకు లెక్క ఎక్కడైతే మనం సీఈఓకి ఇచ్చిన వాళ్ళంతా లెక్క కూడా కరెక్టే ఉండదు. మరి ఎందుకు ఈడీ ఎంటర్ కావాల్సి వచ్చిందని అంటున్నా. హెచ్ఎండి అంటే ఇక్కడ మనం మనం గమనిస్తున్నాం, హెచ్ఎండి హైదరాబాద్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది. నిజంగా ఆ డెవలప్మెంట్ కోసం మాత్రమే అగ్రిమెంట్ బేస్ చేసుకొని మాత్రమే కేటీఆర్ గారు కావచ్చు, హెచ్ఎండి అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, ఈ ఫార్ములా ఈ కోర్సు నిర్వహించడం దట్ ఈస్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్ అండి. నిజంగా డాక్యుమెంట్ ఉన్నప్పుడు చీటింగ్ ఎక్కడ వచ్చింది, ఫ్యాబ్రికేషన్ ఎక్కడ వచ్చింది, మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ ఎక్కడ వచ్చింది, కరప్షన్ ఎక్కడ వచ్చింది, సెక్షన్ 120B ఎక్కడ వచ్చింది, ఈ సెక్షన్స్ అనేది ఎందుకు వచ్చినాయి, దీని మీద నిజంగా జెన్యున్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ల్యాక్ క్యాప్ ఎవిడెన్స్ కింద కేసులనే క్లోజ్ చేయాల్సిన అవకాశం ఉంటుందండి ఇలాంటి కేసులలో. ఏం జరగబోతున్నా ఈడీ విచారణ తర్వాత వాట్ నెక్స్ట్ స్టెప్ బీఆర్ఎస్ లీగల్ సెల్? నిజంగా ఇక్కడ కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈడీ అధికారులు మళ్ళీ పిలవచ్చు, లేదంటే వాళ్ళు ఛార్జ్ షీట్ కావచ్చు, లేదంటే కోర్టులో కూడా ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇలాంటి కేసులలో అరెస్ట్ చేయకపోవచ్చు అని మా ఆలోచన. అంతే. ఒకవేళ అరెస్ట్ జరిగితే ఏ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఉన్నారు? 100% అండి. ఇప్పటివరకు ఏసీబీ నమోదు చేసినటువంటి సెక్షన్ అది ఎఫ్ఐఆర్ నెంబర్ 12లో ఇప్పటివరకు ఓన్లీ వాళ్ళు చెప్పిన కంప్లైంట్ మాత్రమే ఉంది తప్ప డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు. ఇండియన్ జ్యుడిషియర్ సిస్టంలో కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా ఇయర్సే ఎవిడెన్స్ అనేది కోర్టులో కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కావచ్చు, కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది చెల్లదు. దిస్ ఇస్ ఇల్లీగల్, అంటే ఇర్రిలవెంట్ ఎవిడెన్స్ అది. కాబట్టి వాట్ బేస్ చేసుకొని అరెస్ట్ చేసినట్టయితే మనం ఏసీబీ కోర్టులో మేము దాన్ని ఛాలెంజ్ చేస్తాము. అంటే ఎఫ్ఐఆర్ఏ రాంగ్, అదేవిధంగా అరెస్టే తప్పనే కోణంలో కూడా మేము ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే సింపుల్ అన్న, ఈ ఫార్ములా రేస్ అది ఈ కేసు అనేది సామాన్య జనానికి మాత్రం ఇంతవరకు ఎవ్వరు కూడా అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతున్నారు. అంటే చాలా జనాలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. వాట్ ఈస్ ద ఇప్పుడు కేటీఆర్ మీద వస్తున్నటువంటి మెయిన్ ఎలిగేషన్ ఏంటి మీ దృష్టికి వచ్చింది? సింపుల్ అండి. మీరు ఒక ఫస్ట్ క్వశ్చన్, ఈ కార్ రేస్ కార్ల కాంపిటీషన్ అండి. ఇంతకుముందు ప్రపంచవ్యాప్తంగా కార్ల కాంపిటీషన్ చూడడానికి మనం ఎక్కడో ఫ్రాన్స్ లో కార్ల పోటీ, ఈ కార్ రేస్ కూడా కార్ల పోటీ, ఇది కార్ల పోటీ దుమ్ము ధూళి నుంచి తప్పించుకోవడానికి ప్రజలను దుమ్ము ధూళి ఇప్పుడు రోడ్ల మీద మనం చూస్తున్నాం, పొగ వస్తుంది. అదే ఒకటి ఇంధనం, అంటే ఇంధనం వాడకుండా ఎలక్ట్రిక్ వెహికల్ని వాడితే ఆ పొగ రాదు మనకి. అంటే కేటీఆర్ చేసింది ప్రకృతిని ఒక రకంగా నేచర్ని ప్రకృతిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ కార్ల కాంపిటీషన్ పెట్టడం జరిగింది. దాని ద్వారా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయి, వినియోగం తగ్గుతుంది, అదేవిధంగా హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుంది, అదేవిధంగా ప్రజలు పొల్యూషన్ బారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. దీనిలో ఇందుగా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. ఇది ఎవరికి తెలియట్లేదు. అంటే ఇది అగ్రిమెంట్ బేస్ చేసుకొని జరిగింది. కార్ల పోటీని అదే హైదరాబాద్ ప్రజలు, హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలి, ఇండియా డెవలప్మెంట్ కావాలి. ఒక స్టేట్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ కూడా కాదు ఇక్కడ చూడండి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పనులు ఇవి. ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో వాళ్ళతో మాట్లాడుకొని హైదరాబాద్లో పెట్టాల్సిన అవసరం కేటీఆర్కి ఏంటండి? డబ్బులు ఆయనకు లేవా? వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తులు ఆయనకు లేవా? ఇంతకుముందు దాదాపు కొన్ని 6-7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, మినిస్టర్ చేసి సెంట్రల్ మినిస్టర్ చేసిన వాళ్ళ దగ్గర డబ్బు లేదా? డబ్బు అవసరం లేదు కేటీఆర్ గారికి. హైదరాబాద్ ఇమేజ్ అవసరం, స్టేట్ ఇమేజ్ అవసరం, స్టేట్ డెవలప్మెంట్ కోసమే, కేవలం హైదరాబాద్ డెవలప్మెంట్ కోసమే కార్ల కాంపిటీషన్ పెట్టడం జరిగింది. అది అగ్రిమెంట్ బేస్ చేసుకొని పెట్టడం మాత్రమే జరిగింది. అగ్రిమెంట్ ఉన్నది కాబట్టి కరప్షన్ అనేది జరగలేదు. కాబట్టి బేసింగ్ ఆన్ ది ఎవిడెన్స్ కేసు ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద క్లోజ్ చేయాల్సిన కేసులు. దీంతో పాటు లాస్ట్ 700 కోట్లు ఈ ఫార్ములా రేస్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. అసలు ఎట్లా వచ్చింది, ఏ కంపెనీలకు వచ్చింది చెప్పమని చెప్పేసి ఈ రోజు అధికార పక్షం అడుగుతా ఉంది. నిజంగా అసలు 700 కోట్లు ఏ రూపాయలు వచ్చినాయి అనుకుంటున్నారు? సూపర్ క్వశ్చన్, లీగల్ క్వశ్చన్ ఇది పండుగ. ఇక్కడ కార్ల కాంపిటీషన్ పెట్టినప్పుడు, రేస్ కోర్స్ కార్ల కాంపిటీషన్ పెట్టినప్పుడు ఇప్పుడు అది కూడా ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు, ఈడీ అధికారులు చేయవచ్చు, ఏసీబీ చేయవచ్చు. కేటీఆర్ గారు 700 కోట్లు వచ్చినాయి అంటున్నారు కదా, ఏ విధంగా వచ్చినాయి? ట్యాంక్ బండ్ దగ్గర కార్ల కాంపిటీషన్ పెట్టారండి. చూడడానికి ఎంతమంది వచ్చారు, టికెట్లు ఎంతమంది కొన్నారు, దాని ద్వారా శాటిలైట్ ఛానళ్ళలో ఎంతమంది చూసారు, నేషనల్ వైడ్ ఎంతమంది చూసారు, స్టేట్ వైడ్ ఎంతమంది చూసారు, నేషనల్ ఛానల్ ఎంతమంది చూసారు, ఇంటర్నేషనల్ ఛానల్ ఎంతమంది చూసారు, దాని ద్వారా స్పోర్ట్స్ మెన్ అంటే ఎంతమంది ఆటగాళ్లకు ఉపాధి దొరికింది, ఎంతమందికి ఇన్స్పిరేషన్ అయింది, దాని ద్వారా ఇంకో క్వశ్చన్, దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆ కాంపిటీషన్ పెట్టిన తర్వాత ఇంధన వినియోగం ఎంతవరకు తగ్గింది, దాని ద్వారా ప్రజల ఇంధన వాడకం ఎంతవరకు తగ్గింది, దాని ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ల వినియోగం ఎంతవరకు పెరిగింది. నిజంగా మనము ఇంధన వాడకం తగ్గిందంటే, ఇప్పుడు నేను ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నానండి,
ఇయర్లీ నాకు మంత్లీ 10,000 15,000 నాకు నా పెట్రోల్ ఛార్జ్ అవుతుంది. నిజంగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే జస్ట్ 1000 రూపాయలు అయిపోతుంది. అంటే 15,000 ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న వ్యక్తి నుంచి సేవ్ చేసిండు అక్కడ కేటీఆర్ గారు. ఈ డబ్బు కనబడుతుందా? నిజంగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. రాష్ట్రానికి రాబడి వచ్చిందా లేదా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. శాటిలైట్ ఛానల్స్ దగ్గరికి పోవాలి. మీ రేటింగ్ ఎంత వచ్చింది, దానివల్ల డబ్బు ఎంత వచ్చింది, జెన్యూన్ అండి. ఇంటర్నేషనల్ హోటల్స్ ఇప్పుడు మన దగ్గర స్టార్ హోటల్, తాజ్ హోటల్స్ ఉన్నాయి, చాలా హోటల్స్ ఉన్నాయి. హోటల్స్లో ఎంతమంది బుక్ చేసుకున్నారు. దాంతో నేషనల్ వైడ్ వచ్చి ఇంటర్నేషనల్ వైడ్గా కార్ల కాంపిటీషన్ చూడడానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది చూశారంట. ఫైనల్ 50 కోట్ల మంది ఒక టీవీ చూస్తే ఆ టీవీ చూసిన వాళ్ళకి ఎంత వస్తుంది, ఆ టీవీలలో యాడ్ ఇచ్చిన వాళ్ళకి ఎన్ని లాభాలు వచ్చినాయి, యాడ్ ఇచ్చిన వల్ల ప్రోడక్ట్ కొన్న వాళ్ళకి ఎంత లాభాలు వచ్చినాయి, యాడ్ ఇచ్చడం వల్ల ఆ ప్రోడక్ట్ ఎంత బెనిఫిట్ అయింది. నేను ఒక్కటి చెప్తానండి, ఇంధన వాడకం తగ్గింది. దాని ద్వారా ఈ కార్ల కాంపిటీషన్ వచ్చిన తర్వాత పెట్రోల్ ధర పెరిగిందని మన గొడవలు అవుతున్నాయా? అది తెలియదు ఎవరికి. ఒక్కసారి గొడవ కావట్లేదు అంటే బికాస్ ఆఫ్ కేటీఆర్, బికాస్ ఆఫ్ కార్ల కాంపిటీషన్. మళ్ళీ ఎందుకు పెడతలేరు మరి వీళ్ళు? అదే చెప్తున్నా. ఇప్పుడు ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్న ఈ ఫార్ములా కేసులో? ఇప్పుడు ఏసీబీ విచారణ అయిపోయింది, ఈడీ విచారణ అయిపోయింది, అసలు ఏం జరగబోతుంది అంటే మీరు ఒక సీనియర్ అడ్వకేట్గా చెప్పండి. బిఎల్ సంతోష్ గారి కేసులో చూసామండి. ఈడీ నోటీసులు ఇచ్చింది, ఏసీబీ నోటీసులు ఇచ్చింది, వాళ్ళకి స్టే వచ్చింది. సింపుల్గా ఇలా జరగాల్సింది అంటే మాకున్న లీగల్ నాలెడ్జ్గా యాజ్ అ కేటీఆర్ అడ్వకేట్గా కేటీఆర్ గారు ట్రిపుల్ పార్టీ అగ్రిమెంట్ బేస్ చేసుకొని వెళ్ళింది కాబట్టి ఎవిడెన్స్ రికార్డ్ చేసుకొని సమ్మన్స్ ఇచ్చి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి ఇన్వెస్టిగేషన్ అధికారులు. అంటే ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం కోర్టులో మేము ట్రయల్ చేస్తాము. అరెస్ట్ చేసే అథారిటీ మాత్రం ఇక్కడ అంటే ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇప్పటి వరకు అయితే లేవండి. అది క్లియర్. నిజంగా ఏదైతే కేటీఆర్ సంబంధించినటువంటి లీగల్ సెల్ అడ్వకేట్ లక్ష్మణ్ చెప్తున్నటువంటి మాట ఏదేమైనా కూడా ఇది ఫాల్స్ కేసు. ఈ కేసుకు సంబంధించిన సమగ్రమైన విచారణ జరగాలి. అసలు నిజంగా హైదరాబాద్కు వచ్చిన 700 కోట్ల పెట్టుబడులు ఏ విధంగా వచ్చాయని కూడా జరిగిన తర్వాతనే ఈ ఫార్ములా రేస్ గురించి మాట్లాడాలని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాట.